తెలంగాణలో ముఖ్యమంత్రి రాజీనామా చేయబోతున్నాడా? తెలంగాణలో ఒక్క క్రైస్తవుడు లేదు కదా మరి. చర్చిలు ఏం చేస్తున్నాయి? అసలు అన్ని చర్చిలు ఎందుకున్నట్టు? జనాభా పెరుగుతూనే ఉంది, కానీ తెలంగాణలో మాత్రం తగ్గిపోతుంది తెలుసా మీకు? దొంగ లెక్కలు, దొంగ సర్వేలు, వీటి లెక్కేంటో ఈరోజు తేల్చేద్దాం. రామ్ రామ్ ఫ్రెండ్స్. పొద్దున్నే లేచింది మొదలు దళితులు, ఆదివాసీలు, వెనుకబడ్డ తరగతులు లేదా కుల గణన అంటూ మొరిగే రాహుల్ ఖాన్ కుటుంబంలోని సోనియా, రాహుల్, ప్రియాంకలు ముగ్గురు ప్రస్తుతం పార్లమెంట్ సభ్యులుగా ఉండడంపై ఆ కుటుంబాన్ని నిలదీశారు ప్రధాని మోదీ. నిజమే కదా, నోరు తెరిస్తే క్యాస్ట్ సెన్సస్ అనే వీళ్ళు వాళ్ళ పదవులను బడుగు బలహీన వర్గాలకు ఎందుకు ఇవ్వట్లేరు మరి? చెప్పేవే నీతులు కానీ చెయ్యరు. ఈ 2-3 రోజుల్లోనే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మార్చేసి వేరే వాళ్ళకి అవకాశం ఇస్తున్నాడా రాహుల్ పప్పు ఖాన్ మరి? తెలంగాణ ప్రభుత్వం చేసిన కుల గణన నివేదిక నిన్న హైదరాబాద్లో విడుదల చేసింది. తెలంగాణలో బీసీ జనాభా 46.25 అని తేల్చి చెప్పారు. రామకృష్ణ పరమహంస గారు ఏం చెప్పారు? ఫస్ట్ నువ్వు ఆచరించు, తర్వాత ఇతరులకి చెప్పు, వేలు చూయించు అని. ఆ రూల్ ఫాలో అవ్వాల్సిన బాధ్యత ఇప్పుడు రాహుల్ ఖాన్కి, రేవంత్ రెడ్డికి ఉందా లేదా? ఎగిరెగిరి పడి కులగణన చేశాడు రేవంత్ రెడ్డి. మరి 46.25% ఉన్న బీసీలకు ముఖ్యమంత్రి పదవి ఇచ్చినప్పుడే అర్హత లభిస్తుంది. కులగణన చేసినందుకు, దాని రిజల్ట్ వచ్చినందుకు మార్చండి మరి. 6 పథకాలు ఎక్కడ? గృహలక్ష్మి ఎక్కడ? రేషన్ కార్డులు ఎక్కడ? దేవాలయ భూముల కేటాయింపు ఏమో సోలార్ పార్కులకు ఇస్తారా? వక్ఫ్ బోర్డు భూములు ఎందుకు ఇవ్వరు? పోనీ జరిగిన సర్వే కరెక్ట్గా జరిగిందా అంటే గతంలో జరిగిన సర్వేలకు ఇప్పుడు జరిగిన సర్వేకి మధ్య 30 లక్షల మంది బీసీ జనాభా మాయం. జనాభా ఎక్కడైనా పెరుగుతుంది కానీ తెలంగాణలో అలా లక్షల జనాభా తగ్గిందబ్బా. ఎమ్మెల్సీ చెప్తున్నాడు బయట, దీన్ని తగలబెట్టండి, ఇంకా గలీజ్గా మాట్లాడింది నా మాట అన్న, తగలబెట్టండి అన్నాడు. దీన్ని తగలబెట్టండి, ఈ నివేదికలు తప్పుల తడక అని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ చెప్తున్నాడు, మేం కాదు. రాష్ట్ర వ్యాప్తంగా బలహీన వర్గాల సంఘాలు చెప్తున్నాయి. ఏమని చెప్తున్నాయి అధ్యక్ష? సమగ్ర కుటుంబ సర్వేలో 1,85,61,000 ఉన్న బీసీలు ఎట్లా 1,64,64,00,000 తగ్గినరు? 51% 46% ఎట్లయిందని అడుగుతున్నారు. బీసీలకు అన్యాయం చేసే విధంగా ముస్లిం మైనారిటీని తీసుకువచ్చి బీసీ జనాభాలో కలిపి బీసీ జనాభాని పెంచి చూపించారు అని చెప్పి బీసీ సంఘం వాళ్ళు కొట్లాడుతున్నారు. ఇప్పటికీ జనాభా పెరుగుతుందా తగ్గుతుందా? మరి ఆబ్వియస్ గా పెరగాల్సిన జనాభా ఉన్న బలంగా 21 లక్షల మంది ఎట్లా తగ్గుతారు? అదే మరి వాళ్ళ ఏంటంటే వాళ్ళ దొంగ లెక్కలు. మామూలుగా మాట్లాడాలని అంటే, పచ్చిగా మాట్లాడాలంటే దొంగ లెక్కలు. అసలు రేవంత్ రెడ్డి చేపట్టిన కులగణన సర్వేలో అద్భుతం. తెలంగాణ రాష్ట్రంలో మొత్తంలో ఒక్క క్రిస్టియన్ మైనారిటీ వ్యక్తిని కూడా చూపించకపోవడం. 2011లో 10% ఉంది క్రైస్తవ జనాభా రాష్ట్రంలో. ఇప్పుడు ఇంకా ఎక్కువే ఉంటుంది కదా. 14 ఏళ్ళు అలా ఎలా మాయమైపోయారు? ఈ రాష్ట్రంలో క్రైస్తవులే లేరా? మరి అలాంటప్పుడు ఊరికి 30-40 చర్చిలు, ఊరికి 10 మంది పాస్టర్లు ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? ఎందుకున్నట్టు? గుడారాల్లో దాచిపెట్టారా వాళ్ళని? తెలంగాణ కులగణనలో క్రైస్తవులు లేరు కాబట్టి చర్చి పేర అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా చర్చిల్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోండి. వాటికి ఉచిత కరెంటు బిల్లు ఎందుకు? పాస్టర్లకు హిందూ దేవాదాయ శాఖ నుండి జీతాలు ఎందుకు ఇస్తున్నట్లు? క్రిస్మస్లకు కానుకలు ఎందుకు ఇస్తున్నట్లు? ఎక్కడి నుండి ఇస్తున్నారు? ఎవరికి ఇస్తున్నారు? ఎందుకు ఇస్తున్నారు? సర్వేలో ఎవరు క్రిస్టియన్ వివరాలు నమోదు చేసుకున్నప్పుడు ఇవన్నీ ఎవరికి ఇస్తున్నారు? డైరెక్ట్ ప్రభువుకే పంపిస్తున్నారా? అరే, నువ్వు నమ్మే దేవుణ్ణి, మతాన్ని గర్వంగా సగర్వంగా చెప్పుకోవడానికి కూడా లేకుండా హిందువునని చెప్తారా? వీళ్ళకన్నా బిచ్చగాళ్ళు నయం కాదు. వాళ్ళు అమ్మ అయ్యా అని డైరెక్ట్గా అడుక్కుంటారు. వీళ్ళు నమ్ముకునే దేవుణ్ణి, నమ్మకాన్ని ధైర్యంగా చెప్పుకోలేకుండా అబద్ధపు బతుకులు బతుకుతున్నారు. ఆ కల్వరి సతీష్ కల్వరి టెంపుల్లో 2 కోట్ల మందిని 3 కోట్ల మందిని మతం మార్చాను అని చెప్తాడు. అమెరికాలో కూడా న్యూస్ కవర్ చేస్తారు. సండే వస్తే కుకట్పల్లి చర్చికి లక్షల్లో వస్తారు. కానీ ఏ ఒక్కడికి దమ్ము ధైర్యం సరిపోలేదు వాడు రాబర్ట్ నాన్సీ అని చెప్పుకోవడానికి. I pity you guys. Today, it boasts more than 300,000 members, making it this nation's biggest church and one of the largest in the world. They have 11 satellite churches with plans of more nationwide expansion. సుప్రీం కోర్ట్ క్లియర్గా చెప్పింది మొన్నే, ఒక కేసు కూడా రిజర్వేషన్స్ క్యాన్సిల్ చేసింది. ఆ వ్యక్తికి క్రైస్తవుడిగా మతం మారి ఇంకా రిజర్వేషన్ ఎందుకు తీసుకుంటున్నావు అని. అందుకే వీళ్ళ అబద్ధాల బతుకులు. ఇక సొంత కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అయితే నీచంగా సర్వే అంత అబద్ధమని
నిరసన వ్యక్తం చేస్తున్నాడు. భాష అయితే అత్యంత సంస్కారవంతంగా మాట్లాడాడు. ఆయన బీసీలకు సపోర్ట్ ఇస్తే తప్పులేదు, కానీ వేరే కులాలని తిట్టే హక్కు ఎవడిచ్చాడు అసలు? బీహార్లో చేశారు క్యాస్ట్ సెన్సెస్. ఇంతకుముందు బీహార్ ఇలా ఉంది, చేశాక ఇలా అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ తెలంగాణలో కూడా చేశారు కదా, ఇలా మారిపోతుంది. అంతేనా? ఎవడికీ పనికిరాని దొంగ సర్వేలు ఎందుకు? ఒకప్పుడు ఇదే రేవంత్ రెడ్డి ఏమన్నాడో చూడండి. ఇవాళ ఆయన అడ్డమైన మన ఇంటికి పంపించి మన ఆస్తులు, మన ఖాతాలు, మన పిల్లలు, మన వివరాలన్నీ అడ్డమైన చేతిలో పెట్టమంటాడా? ఎవడన్నా బుద్ధుండేటోడు చేసే పనేనా? మెడకాయ మీద తలకాయ ఉన్నోడు ఎవడన్నా మంది వివరాలు మంది కాబట్టి ఎటువైనా పర్వాలేదని అనుకుంటున్నాయి ముఖ్యమంత్రి గారు? ఏమన్నా కనీస పరిజ్ఞానం, జ్ఞానం ఉన్నోడు ఎవడన్నా చేసే పనేనా? కాంగ్రెస్లోకి రాగానే సీఎం కుర్చీలో కూర్చోగానే గతం మర్చిన గజనీలా మారి ఇలాంటి పనులు చేసేస్తున్నారు. అందుకే క్యాస్ట్ సర్వే అని ఏదో ఒకటి చెప్పి హిందువుల్ని ఇంకా ఇంకా విడదీసే ప్రయత్నం జరుగుతుంది. జరభద్రం, ఆలోచించండి. కలిసి ఉంటే హిందువులం, లేదంటే కాలగర్భంలో కలిసిపోయే అనామకులం.